తాగరా. క్యావా మామా చూసారా ఆ బర్గర్ క్వీన్ నన్ను ఎలా మోసం చేసిందో. బరాబర్ చేస్తారు. అరే పుట్టే సాబ్ ఐసేచ్ రైతే. అందుకే నేను ఈ సిటీ కాదు, ఈ స్టేట్ కాదు, అసలు ఈ కంట్రీయే కాదు, ఫారెన్ పిల్లని పటాయించిన. ఫారెన్ అమ్మాయా? తెల్లగా ఉంటది, ముట్టుకుంటే బాసిపోతుంది. తెల్లమ్మాయి నీకెలా పరిచయం రా? మై తుమ్ లోగ్ కో నై బోలానా? నేను ఈ మధ్య ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నా. గాడా కలిసిన నా జాన్ని. క్యా చాహే జీ? చక్కర్ నే కుచ్ నే. హాయ్ 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 హాయ్. как твоя учёба идёт? ఈ కోచింగ్ ఎలా జరుగుతుంది? అచ్చా అచ్చా చల్ రా. Он такой милый. నువ్వు చాలా ముద్దుగా ఉన్నావంట. శర్వారా నువ్వు కూడా ఎందుకమ్మా? నీకు కిస్ పెట్టిందా? అరే నమ్మతలేరు కదరా మీరు. నాకు తెలుసురా మీరు నమ్మరు. కుళ్ళు బోతు కాలరా మీరు. అరే డైరెక్ట్ గా చూపిస్తే నమ్ముతారా? ముందు నువ్వు చూపించరా, నమ్మాలో లేదో అది మేము చెప్తాం. అచ్చా ఠీక్ హై. రేపు ఇదే టైంకి ఇదే కాఫీ డేకి గా పిల్లని పిలిపిస్తా. అప్పుడు రండి, నమ్మండి. ఓకే. ఏ అమ్మాయి ఎదురా? అరే ఉండుబే వస్తుంది. ఇంతకీ కిట్టుగాడేడి? అరే హౌ రుక్ ఫోన్ కరెంగే. హలో కిట్టు, కట్ కర్రా క్యాబే. ఏంటి నా మీద కోపమా? నువ్వు అలా వేరే అమ్మాయి గురించి అడుగుతుంటే భరించలేకపోయాను. నువ్వు నన్ను క్షమించేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నా దగ్గర ఇప్పుడు అంత టైం లేదు మాట్లాడడానికి. నేను అర్జున్ విజయవాడ వెళ్ళాలి. పద కౌంటర్ వరకు వస్తా. ఏం కర్మరా బాబు. సార్ ఓ ఉత్తుత్తి టికెట్ ఇవ్వరా? ఉత్తుత్తి టికెట్ ఏంట్రా? అరే ఏడేదో తేడా ఉన్నాడు. పోలీసు వద్దొద్దు, ఓ రియల్ టికెట్ ఇచ్చేయండి. ఎక్కడ వరకు? విజయవాడ. ఆధార్ కార్డు ఉందా? లేదుగా. నీ పేరేంట్రా? లోకేశ్వర్ రావు. తండ్రి పేరేంట్రా? చంద్రశేఖర్ నాయుడు. మరి తల్లి పేరేంటో? శోభా భువనేశ్వరి. అరే నువ్వు మనిషివా లేక ఆంధ్ర తెలంగాణ బోర్డర్వా? సార్ టికెట్ ఇవ్వండి. చాలా. అరే వీడి తేడాగా ఉన్నాడు రా. కిట్టు విజయవాడకి వెళ్తున్నాడు. వీడేంద్రా రెస్టారెంట్ రాకుండా విజయవాడ పోతుండు? చెప్పరా. రే విజయవాడ ఎందుకు వెళ్తున్నావురా? ఆ దొంగ మొక్కంది బర్గర్ క్వీన్ ఉందిగా, దాని నుంచి తప్పించుకోవడానికి. రే ఇవన్నీ చెప్పకు, ముందు స్టాప్లో దిగిరా. రే ఆల్రెడీ టికెట్ కొనేసాను రా. ఎలాగో టికెట్ కొన్నానుగా, విజయవాడ దాకా వెళ్ళొస్తానే. విజయవాడ వెళ్తే వచ్చేటప్పుడు మళ్ళీ టికెట్ తీసుకోవాలి కదరా. అవును రోయ్, ఇది అసలు గుర్తే రాలేదే. అవును, మీరెక్కడున్నారు? వీ క్యాఫే. వీ క్యాఫే ఇప్పుడే వచ్చేస్తున్నాను. హాయ్ రా. You shameless moron, idiot, stupid. ఈ పూరిలంతా ఇట్లానే పాడయ్యారు. చెప్పరా, ఎక్కడి తెల్లమ్మాయి? చలిగాయి రే. వెళ్ళిపోయిందా? అదేంటి? అసలు ఏం జరిగిందంటే, హాయ్ 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 హాయ్. Excuse me. Order please. Ladies first. You tell. омлет с сосисками, Velvet cake, куриный бургер, chili mushroom, куриный pizza, салат, chicken burger, паста с креветками, sandwiches, пицца маргарита, strawberry milk, салат цезарь, Russian salad, блины со сметаной, mango ice cream, яблочный сок, chicken salsa, картошка фри, tortillas, чесночный хлеб. apple pie. Это все. అంతేనా? అంతే అంతే. మీకేం కావాలి సార్? వాటర్. 1 బాటిల్. సీల్డ్ బాటిల్ కాదు బెట్టే, లూజు. లూజా? బిల్ ఎంత అవుతుందో ఏందో. अम्मी जान. ओके. हाँ सलाम अम्मी जान. क्या कर रहे बेटे? क्या करते जी? कॉलेज में पढ़ाई कर रहा हूँ. अरे बेटा दूध खत्म हो गया. फिर आप दूध पिया या बिल्ली पी, पता नहीं चल रहा. हाँ दूध नहीं है. ठीक है मैं कॉलेज से आते वक्त लेके आओ तू 1/2 लीटर. अबे आप रखो. अच्छा बेटे. हाँ सलाम. Где наш заказ? Я очень голодная. Что-то они не пришли. ఏంటి సర్వీస్ ఇంత లేట్ గా ఉంది? ఆవిడకు చాలా ఆకలేస్తుందంట. तेरी माँ की आग जल्दी लेके आ. हाँ हेलो हेलो रुक रुक.
మొత్తం అయిపోయినాయి, ఏం లేవు. ఎక్స్క్యూజ్ మీ సార్, బిల్ సార్. ఆ. ఆ? బాప్రే, 12,000? జస్ట్ 12,000 సార్. కార్డా క్యాషా? बाद में बोल तू जाओ. बाद में बोलता हूँ मैं. మా అమ్మ నా దగ్గర 6,000 ఉన్నాయి, మరి మిగతా పైసలు? అరే నువ్వు నన్ను డబ్బులు అడుగుతావు ఏంట్రా? నువ్వు ట్రీట్ ఇస్తావని నేను డబ్బులు కూడా తీసుకురాలే. అచ్చా, మరి ఇప్పుడు బిల్ ఎట్లా కట్టాలరా? రేయ్ మొత్తం తిన్నది వాళ్ళే కాబట్టి సగం వాళ్ళని కట్టమను, సగం మనం కడదాం. అచ్చా బోలా, దేక్ బుల్బుల్, మొత్తం తిన్నది మీరు, ఫిర్ బి మేము మంచోళం కాబట్టి సగం మేము కడతాం, సగం మీరు కట్టుర్రి. బోలా. Платить пополам. Что? Платить пополам? Как ты смеешь сказать так девушке платить пополам? లంచ్ అని చెప్పి పిలిచి ఇప్పుడు మమ్మల్ని బిల్లు కట్టమంటారా? మీకు అసలు బుద్ధి ఉందా? Ты идиот? Idiot. Бесполезно. Useless. Придурок. Stupid. ఇదేంట్రా దీని భాష బాహుబలిలో కాలకే లాంగ్వేజ్ కంటే కష్టంగా ఉంది. అది కూడా ఎందుకులే మీరే అమ్మి జావ్. అరే అసలు ఇది ఏ దేశం నుంచి వచ్చిందిరా? అజయబిస్తాన్. నాకైతే పిచ్చిస్తాన్ నుంచి వచ్చినట్టుంది. అలా జరిగిందిరా. ఇప్పుడు బిల్ ఎట్లా కట్టాలనో అర్థమైతలేదు, అందుకే నీకు ఫోన్ చేసినాం. అంటే ఇప్పుడు నన్ను బిల్ కట్టని పిలిచారా మీరు? అరే మేరే బాప్, పైలే యాసే బాహర్ నికాల్ రే. ప్లీజ్ రా, ఏదో చేసి హెల్ప్ చేయరా. बाद में बोलता ఉన్నారు కదా, ఇంక బోలండి. ఉదర్ పూచ్. ఓ హలో సార్. మేనేజర్ సార్, ఏమైందిరా? ఏమవడం ఏంటి సార్, జూనియర్ లగడపాటీలు పెప్పర్ స్ప్రే కొట్టి బిల్లు కట్టకుండా పారిపోయారు సార్. అమ్మాయిలే కదా పెప్పర్ స్ప్రే వాడేది, ఈ మధ్య అబ్బాయిలు కూడా వాడుతున్నారా? అబ్బా స్ప్రేలు వాడడానికి అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి సార్? బిల్ ఎంత అయిందిరా? 12,000 సార్. అంతేం తిన్నారా? అబ్బా తిన్నది 5,000 సార్, జిఎస్టీ 7,000. వామ్మో, సీసీ కెమెరాలు చూద్దాం దా. రాము రాము సార్ 420 టేబుల్ ఫుటేజ్ చూపించు ఒకసారి. ఓకే సార్. ఇదేంట్రా ఓన్లీ సర్వీస్ వాళ్ళే కనబడుతున్నారు? మంచి కెమెరాలు కొనమంటే సర్వీస్ కెమెరాలు కొన్నారు సార్, అందువల్ల సర్వీస్ చేసేవాళ్ళు తప్ప కస్టమర్లు ఎవరు కనబడరు సార్. అంజలి, ఇంకో గుడ్ న్యూస్ చెప్పాలి, అది ఎందుకు గెస్ చేయి. ఏంటండి? బామ్మ టప్పందా? రే ఆది, ఏంటా ఏదో మాటలు? మీకు జాబ్ వచ్చింది కదా? చూడు, నిహారిక చెప్పింది నువ్వు చెప్పలేకపోయావు. కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎంత మంచి మాట చెప్పారండి. నేను ఇప్పుడే గుడికెళ్ళి మొక్కు తీర్చుకుంటాను. అక్క ఈ గేమ్ అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు కదా. దేవుడి కన్నా నాకేది ఇంపార్టెంట్ కాదురా. ఈవినింగ్ అయిపోతుంది అక్క, రేపు వెళ్ళొచ్చు కదా. లేదురా ఆది, ఇప్పుడే వెళ్ళాలి. జాగ్రత్త. అక్క జాగ్రత్త, ఇంకొకసారి ఆలోచించు. ఏ పర్లేదు, రేపు వెళ్ళమని చెప్తున్నాడు కదా. నేను పైకి వెళ్ళి రెడీ అయి వస్తాను, మీరు కూడా రెడీ అవ్వండి, గుడికి వెళ్దాం. సరే. బామా, 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 బామా. అంజలి, ఊరుకో ఆది, అక్కకేం కాదు. బామ్మగారు చాలా ట్రై చేశాం, చేయి దాటిపోయింది. తల్లిని కాపాడగలిగాం కానీ బిడ్డని బ్రతికించలేకపోయాం, అందుకే లేట్ అయింది. ఎందుకు అంత ఏడుస్తున్నావు? అది పైకి పోలేదనా? అయ్యో, అలా అంటారేంటి అత్తయ్య గారు? అంజలి నా చేతులతో పెంచాను, ఆ మాత్రం బాధ లేకుండా ఎలా ఉంటుంది? దీని వేషాలు మండిపోను, ఇదేదో పెద్ద ప్లానింగ్ లోనే ఉన్నట్టుంది. హలో కళ్యాణ్, చివరికి అంజలి రూమ్లోకి వచ్చే అవకాశం వచ్చింది. దాని పీడ వదిలింది. ఇప్పుడే అమ్మ ఫోన్ చేసింది, ప్రెగ్నెన్సీ పోయింది. ఇక మనకి మంచి రోజులు వచ్చినట్టే కళ్యాణ్. ఓకే, మళ్ళీ కాల్ చేస్తానే, బాయ్. హాస్పిటల్కి ఎందుకు రాలేదు బావా? మీ
మీ అక్కనలా బెడ్ మీద చూసి నేను తట్టుకోలేను అది, అందుకే హాస్పిటల్కి రాలేదు. నువ్వేం టెన్షన్ పడకు బావా, అక్కకేం కాదు. కానీ నాకు తెలుసా అది, నేను డాక్టర్ కాల్ చేసి అన్నీ తెలుసుకున్నాను. తనకు పుట్టపోయి పాప తన కడుపులోనే చనిపోయిందన్న విషయం తనకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అది. నువ్వేం టెన్షన్ పడకు బావా, అంతా బాగున్నాక వీలు చూసుకుని చెప్తాం. తనకు పుట్టబోయే బిడ్డ మీద చాలా ఆశలు పెట్టుకుంది. టేక్ కేర్ బావా. అసలు క్వాలిటీ లేని లిఫ్ట్లు ఎలా ఇన్స్టాల్ చేస్తారయ్యా? సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. లాస్ట్ వీకే కదా చెక్ చేసాం, అప్పుడు అంతా బాగానే ఉంది. కావాలంటే మా రిపోర్ట్ చెక్ చేసుకోండి. ఒక 1 వీక్ అయి ఉంటుంది. ఒకసారి చెక్ చేస్తాను సార్. ఏమైంది? చూస్తున్నాను సార్. సార్ ఎవరెవరో కట్ చేశారు సార్. ఊడిపోయిందేమో. ఊడిపోతే ఇలా ఉండదు సార్, ఇది ఎవరో కావాలనే కట్ చేసినట్టున్నారు సార్. ఇన్నేళ్ళ నా సర్వీస్లో నేను ఎప్పుడు ఇలా చూడలేదు. కావాలని చేశారా? హలో, అరే అది కాదు, ఒక్క నిమిషం నా మాటిని ప్లీజ్. యాక్చువల్గా స్కెచ్ చేశాను రా, అది వర్కౌట్ అవ్వలేదు, కానీ తప్పకుండా 2 రోజుల్లో అయ్యేటట్టు చేస్తాను రా. కానీ అవ్వలేదు. రే రే రే, ఆస్తి కోసం మా అక్క మీద మోడరేటర్ చేస్తారా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, వాడిని కొట్టొద్దు. ఫస్ట్ నేను చెప్పేది విను, ఆ తర్వాత వాడిని ఏం చేసుకుంటావో నీ ఇష్టం. పరిస్థితులు చేజారిపోతున్నాయి. అంజలి దగ్గరికి వెళ్ళి తాడో పేడో తెలుసుకుందాం పదమ్మా. ఏం చదువుతున్నావు? బామ్మ చేసింది తప్పు. ఆస్తంతా నా పేరు మీద రాయకూడదు. మనకిదంతా వద్దండి. నాకు మీ ప్రేమ చాలు, అండ్ మీరు నన్ను బాగా చూసుకుంటున్నారనే నమ్మకం నాకుంది. ఇప్పుడే ఈ ఆస్తి మొత్తం పిన్ని పేరు మీద రాసేద్దాం అనుకుంటున్నాను. మరి ఆది ఏమనుకుంటాడు? ఆదిగాడికి నేనెంత చెప్తే అంతే, వాడు నా మాట వింటాడు. నాకు మీరేమనుకుంటున్నారో కావాలి. నీకు ఇష్టమైతే నాకు ఓకే అంజలి. అయితే డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడే లాయర్కి కాల్ చేసి ఈ పేపర్స్ అన్నీ పిన్ని పేరు మీద రెడీ చేయమని చెప్తాను. సరే. అది జరిగింది. మీ అక్కకి ఇంత మంచి మనసు ఉందని నేను ఊహించలేదు. ఇంత జరిగాక కూడా వాడు ఎందుకు అలా చేస్తాడు చెప్పు. బాబు ఇదంతా ఎవరు చేశారో నాకు తెలుసు బాబు. ఇదంతా ఆ లక్ష్మీ బామ్మ గారే చేశారు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అవునమ్మగారు, ఆ రోజు బొప్పాయి జ్యూస్ కూడా వద్దంటే అంజలి గారికి ఇచ్చారు. బొప్పాయి జ్యూస్ ఎవరికమ్మగారు? నీకెందుకే, వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదెందుకు చేస్తుంది? నిజం బాబు, ఆవిడెప్పుడు ఎవరో కళ్యాణ్ బాబు గారితో మాట్లాడుతూ ఉంటారు. కావాలంటే రండి బాబు చూపిస్తాను. రండి బాబు, రండి. అది అది ప్లీజ్ ప్లీజ్ నా మాట విను. నేను చెప్పేది బాబు, నేను చూపిస్తాను. అది ఆగు. 10,000, 20,000, 10 లక్షలు అరేంజ్ చేసుకోవడానికి కొంచెం టైం ఇవ్వు. అంజలి లిఫ్ట్ క్రాష్ లో చనిపోతుంది అనుకున్నాను. ఇంతకాలం మీరు మాట్లాడేది మా పవన్ కళ్యాణ్ సార్తోనా? ఈ మధ్య దీనికి మెంటల్ ఎక్కువైంది. దీన్ని సైకియాట్రిస్ట్ దగ్గర కూడా చూపిస్తున్నాం. ముందు కొంచెమే ఉందన్నారు, ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇలాంటి పనులు చేయొద్దని? వాళ్ళు ఇచ్చిన మందులు వేసుకోకుండా పిచ్చి ఎక్కువై చేస్తున్నాం. అసలు ఇదంతా వదరా, ఈ ల్యాప్టాప్ వల్లే వచ్చింది. అది రేపు అంజలి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. మనం ఇలా గొడవ పడుతున్నామని తెలిస్తే తను ఇంకా బాధపడుతుంది. తను వచ్చేసరికి మనం అంతా సంతోషంగా ఉండాలి, సరేనా? సరే పదవే. కళ్యాణ్